డే 25లో ఏమేమి తీసుకోవాలి, అవి ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా డీటెయిల్డ్గా చెప్పేశాను. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. అయితే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కానీ వెయిట్ లాస్ అనేది చాలా బాగా ఉంది, అంతకన్నా ఇంచ్ లాస్ బాగా ఉంది. ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా వెయిట్ లాస్ అయితే అవుతాము. ఒకవేళ వెయిట్ లాస్ తెలియకపోయినా ఇంచ్ లాస్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ఎందుకంటే నాకు సరిపోలేని బట్టలన్నీ కూడా ఇప్పుడు బాగా ఫిట్ అవుతున్నాయి, కరెక్ట్గా సరిపోతున్నాయి. అందరూ ఒకేలా తిన్నా సరే ఎవరు బిఎంఐ బట్టి వాళ్ళ బాడీ వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఒకరు అదే ఫుడ్ తిన్నా ఎక్కువ రెడ్యూస్ అవ్వచ్చు, అదే ఫుడ్ తిన్నా తక్కువ రెడ్యూస్ అవ్వచ్చు. సో అలా ఉంటుంది. ఎవరు కంపేర్ చేసుకోకండి. మీరు చేసే డైట్ బట్టి, మీరు తీసుకున్న ఫుడ్ ఇంటేక్ బట్టే ఉంటుంది. పక్కా 7 నుంచి 8 గంటలు నిద్రపోవడానికి ట్రై చేయండి. 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి. అండ్ అలాగే 30 నుంచి 40 నిమిషాల పాటైనా వర్కౌట్ చేయండి. మీకు ఏ పార్ట్లో అయితే ఎక్కువ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నారో, వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారో ఆ పార్ట్కి రిలేటెడ్ యూట్యూబ్లో సర్చ్ చేసుకొని ఎక్సర్సైజ్ అయితే చేయండి. చాలామంది చాలా త్వరగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అని అనుకుంటారు కదా, అలాంటప్పుడు డైట్ మెయింటైన్ చేస్తూ డైట్తో పాటుగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, హిట్, కోర్ ఇవన్నీ చేసామంటే కనుక యాప్స్ వర్కౌట్ చేస్తే ఫాస్ట్గా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతామన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. యాజ్ యూజువల్ మన ఈటింగ్ విండో 10 o'clockకి స్టార్ట్ అవుతుంది కదా. 10 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత మనం ఫస్ట్ డీటాక్స్ఫై డ్రింక్ తీసుకుంటాము. ఈరోజు డీటాక్స్ఫై డ్రింక్ మనకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు అండ్ చిన్న దాల్చిన చెక్క వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత అందులోకి 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇలా ఒక చిన్న టీ కప్తో వాటర్ తీసుకోండి, సరిపోతుంది. జీరా, సోంపు, దాల్చిన చెక్క వాడడం వల్ల మనకి ఇందులో 0 క్యాలరీస్ అయితే ఉంటాయి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇందులో మనం దాల్చిన చెక్క యూజ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. జీరా వల్ల మనకేంటి అంటే గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో డీటాక్స్ఫై డ్రింక్ తీసుకున్న 1 hour కానీ హాఫ్ అన్ అవర్ కానీ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్లోకి ఒక హెల్తీ స్మూతీ అయితే ఇచ్చారు. ఈ స్మూతీ కోసం ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని మంచిగా సోక్ చేసి పెట్టుకోండి. ఒక 10 minutes సోక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు స్మూతీ కోసం ఒక యాపిల్ తీసుకోండి. పెద్ద యాపిల్ ఉంటే కనుక 1/2 తీసుకోండి. చిన్న యాపిల్ అయితే కనుక ఒక ఫుల్ యాపిల్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్లో వేసుకోండి. దీంతో పాటుగా మనం సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వాటర్తో పాటు వేసి ఒక 200 ml వరకు మిల్క్ తీసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కనుక 100 ml తీసుకోండి అండ్ 100 ml వాటర్ తీసుకోండి. లేదు ఫుల్ క్రీమ్ మిల్క్ కాదు నార్మల్ మిల్క్ అంటే కనుక 200 ml మిల్క్ తీసుకోవచ్చు. ఇక్కడ అవిసె గింజలు ఉంటాయి కదా, ఫ్లాక్ సీడ్స్, అవి తీసుకొని డ్రై రోస్ట్ చేసి మంచిగా పౌడర్ చేసుకొని 1 టీ స్పూన్ అవిసె గింజల పొడి అయితే వేసుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక స్మూతీలా తీసుకొని ఒక గ్లాస్ స్మూతీ అయితే తీసుకోండి. ఈరోజు మనకి ఇది బ్రేక్ఫాస్ట్. ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అయితే ఉంటుంది ఓట్స్లో అండ్ ఫైబర్ కూడా ఉండడం వల్ల మనకి డే అంతా ఫుల్గా ఉండి ఆకలి వేయకుండా క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ యాపిల్లో 86% వరకు వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది. ఇది మనకి డే అంతా హైడ్రేటెడ్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇదండి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మీరు మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకోవచ్చు. మిడ్ మార్నింగ్ స్నాక్లోకి నేను ఇక్కడ హెర్బల్ టీ అయితే తీసుకున్నాను. మీరు గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఏదైనా తీసుకోవచ్చు. టీ, కాఫీ కూడా తీసుకోవచ్చు వితౌట్ షుగర్ అండ్ జాగరీ. ఇంకా మీకు ఆకలి అనిపిస్తే కనుక 2 walnuts అండ్ 2 cashews తినండి, సరిపోతుంది. స్నాక్ తీసుకున్న 2 hours గ్యాప్ ఇచ్చి 2 o'clock ఇలాగా మనం లంచ్ అయితే తీసుకోవాలి. ఈరోజు మన లంచ్లోకి రాగి ముద్ద, ఆకుకూర పప్పు అండ్ బెండకాయ ఫ్రై, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఆకుకూర పప్పు కోసం ఇక్కడ నేను పాలకూర అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు కోసం నేను ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను. మీరు పెసరపప్పు అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. కందిపప్పు వేసి మంచిగా శుభ్రంగా కడిగి వాటర్ పోసి అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర అండ్ 1 onion, 1 tomato ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు అందులో 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి దించేసుకోండి. పప్పు మనకి ఎప్పుడు పల్చగా ఉండాలి, అసలు తిక్కగా ఉండకూడదు. ఈ విధంగా పప్పు గుత్తుతో మ్యాష్ చేసుకొని మంచిగా మీకు నచ్చితే పోపు పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఆయిల్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. పప్పు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ బెండకాయ ఫ్రై కోసం మంచిగా 1/2 kg వరకు బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టేసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి
కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం కరివేపాకు, అలాగే 2-3 ఎండుమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు అందులో 5-6 వెల్లుల్లి, అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మరొకసారి మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పడేసుకుందాము. నెక్స్ట్ రాగి సంకటి కోసం ఇక్కడ నేను కొంచెం రైస్ తీసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని మంచిగా కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక చిన్న కప్పు రాగి పిండి తీసుకొని అందులో వేసి మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకున్నాను. రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఒక 100 గ్రామ్స్ రాగి ముద్ద తీసుకున్నాను. 100 గ్రామ్స్ పప్పు ఆకుకూర తీసుకున్నాను. 100 గ్రామ్స్ బెండకాయ ఫ్రై తీసుకున్నాను. దీంతో పాటుగా ఒక చిన్న గ్లాస్ 20 గ్రామ్స్ పెరుగులో గ్లాస్ వాటర్ వేసి మజ్జిగ కూడా తీసుకోండి. పప్పులో ప్రోటీన్ ఉంది అండ్ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి పాలకూరలో. అండ్ బెండకాయ ఫ్రై మంచి వెజిటేబుల్. అండ్ రాగి ముద్దలో మంచిగా మనం కొంచెం రైస్ కూడా వేసుకున్నాం కాబట్టి బెటర్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ పెరుగులో ప్రోబయోటిక్. ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని లంచ్లో తీసుకుంటున్నాం కాబట్టి మనకి హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి మనం క్యాలరీస్ తగ్గించాం కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది. లంచ్ ఇదండి. మీకు ఇంకా ఆకలి అనిపిస్తే కీరా కూడా తీసుకోవచ్చు. నాకైతే ఆకలి అనిపించలేదు, ఇది సరిపోయింది. లంచ్ తీసుకున్న 2 hours గ్యాప్ ఇచ్చి మిడ్ ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకోండి. ఇక్కడ ఈవినింగ్ స్నాక్లోకి టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఏదైనా మీ చాయిస్ ప్రకారం తీసుకోండి. నేను ఇక్కడ టీ, కాఫీ ఏం తీసుకోవట్లేదు. అండ్ వాటితో పాటుగా నట్స్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ మెలన్ సీడ్స్ అండ్ 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం. నేను ఇక్కడ ఏమీ వేసుకోవట్లేదు, జస్ట్ లిటిల్ బిట్ కారం అయితే వేసుకున్నాను. ఇదండి, దీన్ని తినేస్తే మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది, హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇది మన ఈవినింగ్ స్నాక్. మీకు ఆకలి అనిపిస్తేనే ఈవినింగ్ స్నాక్ తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఈవినింగ్ స్నాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ 6 లోపు కంప్లీట్ చేసేయాలి కదా మనం. డిన్నర్కి మనకి ఓట్స్ బీట్రూట్ దోశ ఇచ్చారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం చేసుకొని తిన్నాను. ఇందులోకి మనకి టమాటో చట్నీ ఇచ్చారు. సో టమాటో చట్నీ కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అండ్ 1 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో వాళ్ళకి కూడా చేసినట్లయితే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా మంచిగా వేయించేసాక కంప్లీట్గా చల్లారనిచ్చాక మిక్సర్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్సీ చేసి పడేసుకోండి. టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఓట్స్ బీట్రూట్ దోశ కోసం ఇక్కడ 55 గ్రామ్స్ వరకు ఓట్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా పాపకు కూడా నేను పెడతాను ఇదే దోశ, మనం కిడ్స్కి కూడా ఇవ్వచ్చు. ఒక్కరి కోసం అయితే కనుక 50 గ్రామ్స్ ఓట్స్ తీసుకోండి. నేను ఇక్కడ 55 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ వాటిని ఒక కప్పులో వేసుకొని మంచిగా వాటర్ వేసి సోక్ చేసుకొని పక్కన పడేసుకోండి. ఇప్పుడు 60 గ్రామ్స్ వరకు పనీర్ తీసుకున్నాను. మీకోసం అయితే కనుక ఓన్లీ 50 గ్రామ్స్ పనీర్ తీసుకోండి, సరిపోతుంది. సింగిల్గా నేను పాప కోసం కూడా తీసుకున్నాను కాబట్టి ఫుల్ బీట్రూట్ తీసుకున్నాను. మీరైతే హాఫ్ బీట్రూట్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం మిక్సర్లో వేసి మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుంది సేమ్ అలానే మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, అంతే టేస్టీగా ఉందండి. చాలా బాగా నచ్చింది. నా పాప అయితే తెగ తినేసింది. పెద్ద దోశ వేసుకుంటే కనుక 1 దోశ తీసుకోండి, లేదు చిన్నది సరిపోద్ది అనుకుంటే కనుక చిన్నవి ఒక 2 తీసుకోండి, సరిపోతుంది. బీట్రూట్ దోశ అయితే రెడీ అయిపోయింది. నాకు ఇక్కడ తొందర ఆగట్లేదు, ఎందుకంటే బ్యాటర్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, దోశ ఇంకెంత టేస్టీగా ఉంటుందని చెప్పి. సో 2 దోశ ఇలా చిన్నవి అయితే తీసేసుకున్నాను. దీంతో పాటుగా మనం రెడీ చేసి పెట్టుకునే టమాటో చట్నీ ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. హై ప్రోటీన్ దోశ అండ్ దాంతోపాటుగా 1 గ్లాస్ మజ్జిగ. ఇదండి మన నైట్ డిన్నర్. స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇంకా ఆకలి అనిపిస్తే మీరు కీరా కూడా తీసుకోవచ్చు. నా వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అంటే వాళ్ళకి కూడా నా వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో ఇదండి డే 25 వీడియో. మీకు బాగా హెల్ప్ అవుతుంది కదా. ఇంకెవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేసేయండి. డే 1 నుంచి స్టార్ట్ చేయండి. డే 1 వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. 1 నుంచి చూసి అప్పుడు స్టార్ట్ చేయండి.
నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ బిఫోర్ డే అంటే రేపటి కోసం మనం ఈరోజు పడుకునే ముందు 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఒక గ్లాస్ వాటర్లో వేసి నానబెట్టేసుకోండి రేపు మార్నింగ్కి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.